రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ అట్టుడిగిపోతోంది. పూర్తిగా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఆదివారం 100 మంది చనిపోయారు. ఈ రోజుతో ఆ లెక్క 300 మందికి చేరింది. పూర్తిగా యుద్ధభూమి తలపిస్తోంది, రణరంగం తలపిస్తోంది బంగ్లాదేశ్. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయారు, సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలనే సూచన మేరకు. మరోవైపు అక్కడ ఇంకా హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. విగ్రహాల ధ్వంసం, ఆలయాల ధ్వంసం కూడా కొనసాగుతోంది. అక్కడి హిందువులు పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి పరిస్థితి ఏమిటి, అక్కడ ఎంత గందరగోళం నెలకొంది, ఆందోళన నెలకొంది అంటూ. మరోవైపు అటు ఆర్మీ కూడా తమ గుప్పిట్లోకి తీసుకుంది బంగ్లాదేశ్ మొత్తాన్ని కూడా. మరోవైపు ఆర్మీ చీఫ్ ఒక ప్రకటన చేశారు, పూర్తిగా మానుకోవాలి, బంగ్లాదేశ్ మొత్తం మా చేతుల్లోకి వచ్చింది. మరోవైపు ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామంటూ వారు ఆర్మీ చీఫ్ అక్కడ బంగ్లాదేశ్కి చెప్పారు. మరోవైపు పూర్తిగా హింసాత్మక వాతావరణం అయితే కొనసాగుతోంది బంగ్లాదేశ్లో. నిజంగా అక్కడ ఎంత అయోమయంగా ఉంది అంటే ఒక్కసారిగా అక్కడ హింస చెలరేగిపోయింది. పూర్తి గందరగోళంలో చూసేవాళ్ళు కూడా, మిగతా దేశ సభ్యులు కూడా, ముఖ్యంగా మన భారత్ లాంటి దేశం కూడా అక్కడ జరుగుతున్న గందరగోళం, అయోమయం ఏమిటా అంటూ ఆందోళనకరంగా అటువైపు చూస్తున్న పరిస్థితి. మరి నిజంగా బంగ్లాదేశ్లో సడన్గా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది, మరి దీనికి ఎటువంటి పరిష్కారం ఉండబోతోంది, షేక్ హసీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి నిజంగా అక్కడ హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, ఎంత ఆందోళనకరంగా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ CEO సాయికృష్ణ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సాయికృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిస్కషన్. సో నిజంగా ఈరోజు సడన్గా అంటే ఉన్నట్టుండి అన్నట్టుగా అనిపిస్తోంది, బట్ వాస్తవానికి బంగ్లాదేశ్లో ఈ సిచ్యువేషన్స్కి గల కారణాలు ఏంటి, అసలు ఈ గొడవ కారణాలు ఏంటి? 2023 మే నెలలో పోయిన సంవత్సరం నేను మామిడి గిరిధర్ గారు బంగ్లాదేశ్లో పర్యటించాము. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే దానికోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్లో చాలా ప్రాంతాలకు తిరిగాము మేము. సిల్హెట్ కావచ్చు, చిట్టగాంగ్ కావచ్చు, ఢాకాలో కావచ్చు, అనేక ప్రాంతాలకు పోయినప్పుడు మాకు అక్కడ అనేక ఆలయాలకు వెళ్ళాము. పాత పురాతనమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేసెస్కి వెళ్ళాము. అక్కడ ఉండే చాలా మంది హిందువులతో మాట్లాడి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో షేక్ అయిపోతున్న బంగ్లాదేశ్ కరెక్టే. షేక్ హసీనా లేని బంగ్లాదేశ్ ఇప్పుడు నిజంగా ఒక ఆటం బాంబు దానికి ఉన్న వాల్ తీసేసినట్టుగానే భావించాలి. అక్కడ ఉన్న హిందువులు చాలా మంది చెప్పిన మాట అదే. మేము చాలా మంది హిందూ నాయకులతో కలిసాము. ఎవరెవరైతే హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు జిల్లాల్లో ఉన్న వాళ్ళు చాలా మందిని కలిసాం. అప్పుడు వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు, షేక్ హసీనా ఉన్నంతకాలం ఏదో బతుకుతున్నాం, షేక్ హసీనా లేకపోతే మా పరిస్థితి ఇంకా ఏమవుతుందో చెప్పలేము అని వాళ్ళు అప్పటి నుంచే భయంలో ఉన్నారు. అప్పటికి వాళ్ళ పిల్లల్ని ఎవరైనా వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే కనుక మన భారతదేశం లాంటి దేశానికి కొని వచ్చేయండి అని మరి చెప్పినా కూడా, ఇక్కడికి వచ్చినా కూడా పౌరసత్వము, ఆ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఏదో ఉన్నంతకాలం ఉండి బతికిడిచ్చి మెల్లిగా పిల్లల్ని ఎక్కడికో వేరే దేశాలకు అక్కడికొకడికి పంపించేసి మేము కూడా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు అందరూ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే చూస్తే, ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా ఏదో మందు పాత్ర మీద కూర్చున్నట్టే పక్కకు జరిగితే పోతుంది. షేక్ హసీనా లేదు, సడన్ గా జరిగిన పరిణామాలు ఇవి. గత 2 నెలల నుంచి విపరీతమైన ప్రొటెస్ట్లు అవన్నీ చూస్తూ ఉన్నాం. పర్వాలేదు, షేక్ హసీనా ప్రధానిగా ఉంది, ఆమె కొంచెం కంట్రోల్లో ఉందేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆర్మీ చీఫ్ వచ్చి ప్రకటన ఇవ్వడము, మీరు 45 నిమిషాల్లో రిజైన్ చేయాలని షేక్ హసీనాకి అల్టిమేటం ఇవ్వడము, వెంటనే ఆమె మిలిటరీ హెలికాప్టర్లో బయటకు రావడము. సో షేక్ హసీనా నివసిస్తున్నటువంటి ప్రధాని నివాసమే, ఆ నివాసాన్నే దాడి చేస్తున్నారు. అక్కడికి ప్రొటెస్టర్ నిరసనకారులు చేరుకున్నట్టు దాన్ని వ్యాండలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ కి పితామహుడు అని అంటారు, ఆయన బంగబంధు అంటారు ఆయన, ముజీబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. సో ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్నే ధ్వంసం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి, ముక్తి వాహినిని నడిపించి అందరినీ సాయుధ పోరాటం వైపు నడిపించి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించినటువంటి ముజీబుర్ రెహమాన్ ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని వాళ్ళు చెప్పుకుంటారు, బంగబంధు అని. అలాంటి వ్యక్తి విగ్రహాన్నే ధ్వంసం చేస్తున్నారు అని అంటే ఇది చాలా తీవ్రమైన పరిణామాలు బంగ్లాదేశ్లో ఉన్నాయని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్లో చూస్తే నేను ఇంకా బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ కాదు. నా ఉద్దేశం అసలు నాకు అసలు అది కూడా లేదు. ఎందుకంటే
చాలా దేశాల్లో ఆ రాజకీయ అస్థిరత ఉంటుంది. అస్థిరత ఉన్నప్పుడు ఆ రాజకీయంగా పొలిటికల్ రైవలరీ ఏముంటుందంటే ఒక ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, నిరసనలు వస్తాయి, నిరసనలు మళ్ళీ సద్దుమణుగుతాయి, ఇదంతా ఫైన్. బట్ బంగ్లాదేశ్కి ఏంటంటే ఈరోజు మతపరమైనటువంటి అంశం ఇది. ఇప్పుడు జమాతే ఇస్లామీ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ ఇప్పుడు అక్కడ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ జమాతే ఇస్లామీ ఇప్పుడు ప్రొసెషన్స్ తీస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే జస్ట్ నాకు అక్కడ నుంచి ఒక వ్యక్తి పెట్టిన విజువల్ ఇది. మేము ఏదైతే జస్ట్ ఇప్పుడే పెట్టిన విజువల్ ఇది. అదేంటంటే మేము ఎక్కడైతే నివసించామో మేము అక్కడ బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్లో ఉన్నప్పుడు ఆ పైనుంచి ఆయన తీసినారు. సో అక్కడ ప్రొసెషన్ చేస్తున్నారు జనాలు, రోడ్డు మీద ప్రొసెషన్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మొత్తం జమాతే ఇస్లామే బంగ్లాదేశ్లో పిలుపునిచ్చింది అనమాట. మదర్సాల నుంచి మన మసీదుల నుంచి అందరూ జనాలు బయటకు వచ్చేసి ర్యాలీలు తీయండి అని చెప్పి. ర్యాలీలు తీయడము అని అంటే అర్థం ఏంటి అని అంటే ఇంకా విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడానికి ఆస్కారం కల్పించమని చెప్పడమే. సో ఇప్పుడు ఇది మేము ఎక్కడ ఈ విజువల్ వచ్చింది నాకు ఎక్కడి నుంచి అంటే మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న పరిస్థితి ఇది. ఢాకాలోని పరిస్థితి. మీరు సిల్హెట్, చిట్టగాంగ్, రాంగ్పూర్ ఇట్లా ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ లో విపరీతంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇవాళనే కాదు, లాస్ట్ కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే హిందువులు పనిచేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ఈ అవామీ లీగ్ ఉంది కదా, మన మన షేక్ హసీనా పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది హిందువులు షేక్ హసీనా పార్టీతో లింక్ అయి ఉంటారు చాలా వరకు. షేక్ హసీనా ఉన్నంత కాలమే వాళ్ళకి కొంచెం రక్షణ. బట్ ఇప్పుడు వాళ్ళందరినీ టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఇప్పుడు నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారమే చూస్తే హిందూ హోమ్స్ అండ్ టెంపుల్స్ వర్ అటాక్డ్ ఇన్ రాంగ్పూర్ డిస్ట్రిక్ట్. రాంగ్పూర్ డిస్ట్రిక్ట్ లో హిందూ ఇళ్ళు అండ్ ఆలయాలని అటాక్ చేశారు. ఏ ఫ్యూ హిందూ హౌసెస్ వర్ వాండలైజ్డ్ అండ్ లూటెడ్. అండ్ ఇస్లామిక్ రాడికల్స్ అటాక్డ్ ద ఇస్కాన్ టెంపుల్ ఎట్ కరుణామయి కాళీమాతా మందిర్ ఇన్ ద రాంగ్పూర్ డిస్ట్రిక్ట్. ఇస్కాన్ మందిరాన్ని అటాక్ చేశారు. లోకల్ హిందూస్ ట్రైడ్ టు రెసిస్ట్ ద అటాకర్స్. ఓకే, ఇస్లామిస్ట్ మర్డర్డ్ హిందూ అవామీ లీగ్ లీడర్ అండ్ కౌన్సిలర్ ఆఫ్ రాంగ్పూర్ సిటీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సిటీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి లీడర్ అయినటువంటి హరధాన్ రాయ్ ని చంపేశారు ఆల్రెడీ. అండ్ హిజ్ నెఫ్యూ శ్యామ్లాల్ రాయ్ వాజ్ ఆల్సో మర్డర్డ్. ఓకే, అండ్ ఇంకోటి హిందూ ఫ్యామిలీస్ వర్ అటాక్డ్ ఇన్ నౌఖాలీ డిస్ట్రిక్ట్. నౌఖాలీ మనకు తెలుసు అప్పట్లో విపరీతమైనటువంటి ఒక పెద్ద మ్యాసకర్ జరిగింది అక్కడ. నౌఖాలీ జిల్లాలో ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హిందువులు బతుకుతున్నారని అక్కడ నుంచి మనకు వార్తలు వస్తున్నాయి. కొంతమందితో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ వాళ్ళందరూ ఫోన్లు సర్వీలెన్స్ లో ఉన్నాయంట. సో వాళ్ళు మనకు ఫోన్ లో తీసుకుందామనే ప్రయత్నం చేశాను యాక్చువల్లీ లైవ్ లో. బట్ వాళ్ళు ఫోన్ లో మాట్లాడడానికి వెళ్ళదు, కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. అండ్ హిందూ ఫ్యామిలీస్ వర్ అటాక్డ్ ఇన్ నౌఖాలీ డిస్ట్రిక్ట్. హౌసెస్ వర్ vandalized and cars were burnt. Okay, a Hindu temple was attacked in Panchagar district. And Islamic radicals attacked a Hindu locality in the Sirajganj district. Radicals attacked the Ullapara locality and vandalized 13 houses of Hindu minorities. So ఇవన్నీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఇవి. సో నేను డైరెక్ట్ న్యూస్ మాత్రమే చదువుతున్నాను, నేను మనమేం జోడించింది ఏం లేదు, న్యూస్ మాత్రమే చదువుతున్నాను. ఇస్లామిక్ రాడికల్స్ టార్గెటెడ్ షాప్స్ అండ్ బిజినెస్ ప్లేసెస్ ఆఫ్ హిందూ మైనారిటీస్ ఇన్ ద మగూరా డిస్ట్రిక్ట్. ఇన్ మహమ్మద్పూర్ మార్కెట్ ద షాప్స్ ఆఫ్ బాబుల్ చటర్జీ అండ్ సుకంతా చక్రవర్తి వర్ వాండలైజ్డ్ అండ్ లూటెడ్. ఓకే, ఇలా చెప్తూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. మగూరా డిస్ట్రిక్ట్ లోనే ఇస్లామిస్ట్ అటాక్ ద హౌస్ ఆఫ్ హిందూ లీడర్ కాను తివారీ. ఆయన అటాక్ చేశారు. హిస్ హోమ్ వాజ్ వాండలైజ్డ్ అండ్ సెట్ అబ్లేస్. ఇన్ సిరాజ్గంజ్ అజయ్ దత్తాస్ షాప్ వాజ్ లూటెడ్ అండ్ దెన్ సెట్ అబ్లేస్. హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పూజా ఉజ్జాపన్ కమిటీ. సో ఎవరెవరైతే కీలకంగా హిందువుల పక్షాన వాయిస్లు ఇస్తున్నారో వాళ్ళందరినీ హతమార్చడం అనే ప్రక్రియ జరుగుతోంది. ఆల్రెడీ కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రొసెషన్ ఇప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు జరిగినాయి ఇవన్నీ రిపోర్ట్ అయినప్పుడు. షేక్ హసీనా ఇప్పుడు లేదు అని అంటే ఇప్పుడు అక్కడే భయంగా ఉంది నాకు నిజంగా.